అదే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంతవరకు ఆ వాక్య ప్రకారంగా మనం మారగలుగుతున్నాం, ఆ వాక్య ప్రకారం చేయగలుగుతున్నాం, గైకొనగలుగుతున్నాం అన్నది ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు తన దృష్టిని పెట్టేది, నిలిపేది కూడా దాని మీదనే. అర్థమైందా? అది రావటం గొప్ప కాదు, వినటం గొప్ప కాదు, వచ్చినా వినినా ఒక్కటి చేయకపోతే, ఒక్కటి మనలో అమలు కాకపోతే ఏమవుతామో తెలుసా? ఎంత గొప్ప దెబ్బ, ప్రమాదం పొంచి ఉంటుందో తెలుసా? అదే మనం ఆలోచన చేద్దాం. దేవుడు చెప్తాడు, ఆదివారం మనం వినేవన్నీ దేవుడు చెబుతున్న మాటలు. ఆయన చెప్తాడు. ఎందుకు చెప్తాడు? వినాలని. విన్న మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఆలోచిస్తే లోబడాలి. లోబడాలి ఆ మాటలకు. లోబడకపోతే ఏమవుతుంది, ఏమవుతుందో కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15, 10వ వచనం, 11వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? సౌలు అనేటువంటి ఇశ్రాయేలీయుల రాజుగారు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను. వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎన్నో వచనం అది? 11 చదువు. అందుకు సమూయేలు గారు, ప్రవక్త గారు కోపావేశుడై మొరపెడతా ఉన్నాడు. ఏమండి? అంటే ఇక్కడ సౌలు రాజుగారు చేసినటువంటి తప్పును, తప్పిదమును, అతిక్రమమును దేవుడు ఎత్తి స్పష్టంగా చెప్తున్నాడు. నన్ను అనుసరింపక వెనుక తీసి
నా ఆజ్ఞలను గైకొనకపోయెను. నన్ను విసర్జించెను. ఎవరు? సౌలు గారు. అందుకని నేను సౌలును విసర్జిస్తున్నాను. 10వ వచనం చూడండి. అది సౌలు నన్ను అనుసరించగా వినగదీసిన ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక నేను పశ్చాత్తాపడుతున్నాను. కనుక ఇక అతడు రాజుగా ఉండటానికి అవకాశం లేదు. అతన్ని నేను తీసివేస్తున్నాను. అభిషేకించిన ఆయనే విసర్జిస్తున్నాడు. ఎందుకు? 24 కూడా చదవండి. 6 మీతో కూడా నేను తిరిగి రాను. నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. నువ్వు అనుసరించగా వెనుక తీసి ఆయన ఆజ్ఞలను వినకపోతివి గనుక, ఆయనను విసర్జించితివి గనుక ఇక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను నిన్ను విసర్జించాను అంటున్నాడు. ఏమండి, తప్పు, అతిక్రమము, పాపము, దోషము అంటే ఏయో ఎటేటో వెళ్ళిపోతుంటారు కదండి. ఇక్కడ మీరు అనుకుంటున్నవి తప్పులుగా దేవుడు అనుకోవట్లేదు. ఈ అతిక్రమం అంటే ఇది అని మీరు భావిస్తున్నట్టుగా ఆయన భావించట్లేదు. దేవుడు నిన్ను విసర్జించాలంటే నీ ద్వారా జరిగేటువంటి భయంకరమైన పొరపాటు ఇక్కడ కనపడుతుంది. సౌలు ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? ఏమండి, వెనుక తీశాడు అంతే. ఆజ్ఞలను గైకొనలేదంతే. నిన్ను నేను విసర్జించాను రాజుగా ఉండకుండా అని దేవుడంటే, సౌలు గారు అనుకొని ఉంటాడు ఏమని, నేనేం పాపం చేశాను, నేను ఏ దోషం చేశాను, నేను ఏ దేవుణ్ణి పూజించలేదే ఈయన తప్ప, ఏ దేవతను సేవించలేదే ఈయనను తప్ప, దీనిని బట్టి నేను దేవుని దగ్గర ఉన్నట్టు కదా అని ఫీల్ అయి ఉండొచ్చు. ఎవరు? ఈ సౌలు గారు. అప్పుడప్పుడు మనం ఫీల్ అవుతాం చూసారా. అసలు నేను ఏ ఆదివారం కూడా ఆరాధనకు మానుకోలేదే, నాకెందుకు వచ్చింది ఇది? ఏ ఆరాధనకు నువ్వు మానుకోలేదా? నేను బాప్తిజం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆరాధన కూడా మానుకోలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. నేను మీ ఊరోడిని గుర్తుపెట్టుకుని ఎత్తండి. మా ఊరోళ్ళు ఎవరు ఉన్నారో చూడరా, లేకపోతే ఎత్తుతాను అన్నాడంట వాడెవడో. గనక మీ ఊరోడిని ఒకడు ఉన్నా నేను ఇక్కడ గుర్తుపెట్టుకుని ఎత్తండి. బాప్తిజం పొందిన దగ్గర నుండి
ఒక్క ఆదివారం కూడా కొనని వారు ఉన్నారా? కూర్చున్న మీలో ఎవరు లేరు. వాక్యం చెప్పి నేను తప్ప. ఇప్పుడు నేను ఫీల్ అవ్వచ్చు, అయితే నేను దేవునితోనే ఉన్నట్టుగా, దేవుడు నాతోనే ఉన్నట్టుగా అని అర్థమైందండి. అలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఎప్పుడు రాకుండా ఆగలేదుగా, చెయ్యకుండా ఆగలేదుగా, ఇవ్వకుండా ఆగలేదుగా, చెప్పకుండా ఆగలేదుగా. నేను దేనికి ఆగలేదుగా. అంటే దేవుడు నాతోనే ఉన్నాడుగా, నేను ఆయనతోనే ఉన్నాడుగా అని ఫీల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెబుతుంది అది కాదు. మందిరానికి వస్తున్నావు, బాగుంది. ఆయన ఆజ్ఞల్ని వింటున్నావు, బాగుంది. కానీ బాగోనిదేంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటలేదు, అనుసరించుటలేదు. ఆజ్ఞలను అనుసరించకపోతే, గైకొనకపోతే నువ్వు వచ్చింది, చేసింది, ఇచ్చింది ఏవి లెక్కలోకి. నువ్వు ఎంత పూజించావో, ఎంత ఆరాధించావో, ఆయన కోసం గొప్ప గొప్ప పనులు ఎన్ని చేసావో అవన్నీ తొంగలు తొక్కుతాడు. సౌలు ఏమంటున్నాడు? నువ్వు అనుసరించక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోతివి గనుక నిన్ను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మన కొరకు, మన జీవితం కొరకు రాయబడినటువంటి మాటల్ని అనుసరించాలి. అందుకే ఇచ్చాడు ఆయన గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని మనకి ఇవ్వటానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆయన ప్రయాస. ఎంతమంది భక్తులు హతసాక్షులు అయిపోయారు తెలుసా? ఎంతమంది ప్రవక్తలు ఊచకోత కోయబడ్డారో తెలుసా? రెండు 2025 సంవత్సరాల క్రితం కన్న తండ్రిని వదిలిపెట్టుకొని పరిశుద్ధాత్ముడు ఇక్కడే బతుకుతున్నాడు. 1600 సంవత్సరాలు రాసిచ్చాడు బైబిల్ని మనకి. 1600 సంవత్సరాలు రాయబడింది బైబిల్. గొప్ప గొప్ప భక్తులు చచ్చిపోయారు బైబిల్ కోసం. అంత గొప్ప బైబిలు నీ చేతిలో ఉంటే దాన్ని చదవటానికి బద్ధకం, వినటానికి బద్ధకం, ఆలకించటానికి బద్ధకం. దాన్ని ధ్యానించో, దాన్ని ప్రకారంగా నడుచుకోవటానికి, అనుసరించటానికి, గైకొనటానికి మక్కువ చూపో, ఇష్టం చూపో. లేదండి, అది పాపం అంటే, అతిక్రమం అంటే అనుసరించకపోవటమే. పాపం అంటే ఏంటి? అతిక్రమం అంటే ఏంటి? బైబిల్ని, నీకు ఇవ్వబడినటువంటి బైబిల్ని నువ్వు అనుసరించకపోవటమే పాపం, అతిక్రమం.
సౌలు చేస్తుంది అదే. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవుట దేవునిని విసర్జించుటయే. వింటా వదిలేస్తావు, వింటావు పాటించవు, వింటావు చేయవు, వింటావు నడుచుకో, వింటావు అనుసరించవు, గైకొనవు. అది ఏమనుకుంటున్నావు నువ్వు? అదే దేవునిని విసర్జించుట. అర్థమైందా? దేవుణ్ణి వదిలేటువంటి ఏవో అనుకోకండి. ఏదో చేస్తే దేవుడు వదిలేస్తాడు, ఏదో చేస్తే దేవుడు విసర్జిస్తాడు అనుకోకండి. ఇది చాలు. విన్న దాని ప్రకారంగా నువ్వు చేయకపోతే నువ్వు దేవుణ్ణి విసర్జించినట్టే. అంటే ఇప్పుడు సౌలుని ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టేశాడు. నువ్వు నన్ను విడిచిపెట్టావు కనుక నేనెప్పుడు విడిచిపెట్టానయ్యా నిన్ను? నేను బాగానే వస్తున్నానుగా. 9ంటికి రమ్మంటే 10ంటికల్లా వచ్చి కూర్చుంటున్నా కదా. లేదు 10 కాదు 11ంటికని వస్తున్నాను కదా. నేనెక్కడ వదిలిపెట్టాను నిన్ను? నా పరిస్థితి బాగోపోయినా, నా కుటుంబ పరిస్థితి బాగోపోయినా, ఎన్నో సమస్యలున్నా, శోధనలున్నా, కష్టాలున్నా, ఎన్నో వెళ్ళవలసిన ముఖ్యమైన ఫంక్షన్లున్నా, పెళ్ళిళ్ళున్నా, అన్నిటినీ ఎగ్గొట్టి వస్తున్నాను కదా మందిరానికి. నేనెక్కడ విడిచిపెట్టాను నిన్ను? నేనెక్కడ వదిలేశాను నిన్ను? నేనెక్కడ విసర్జించాను నిన్ను అనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే, దేవుని మాటలను గైకొనకపోతే నువ్వు విసర్జించావు అంటున్నాడు. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టాడు గనుకనే సౌలును దేవుడు విడిచిపెట్టాడు. అదేంటి దేవుణ్ణి నేను విడిచిపెట్టడం ఏంటి? ఏంటండి సమూయేలు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు రాగానే నేను లేచి వందనాలు చెప్పాను లేదా? సమూయేలుకి సౌలు గారు నమస్కారం చేశాడా లేదా? అంటే ఇప్పుడు సేవకుడు అంటే ఏముంది? సౌలు గారికి భయం ఉంది, గౌరవం ఉంది, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏంటో తెలుసు, అది ఇస్తున్నాడు. బాగానే ఉంది కదా, పెడుతున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. సౌలు గారు అనుకోవచ్చు, పెడుతున్నాను కదా, చేస్తున్నాను కదా అని. నేనెప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాను? ఆయనను తప్ప మరి నేను ఏ దేవుణ్ణి ఆరాధించనే, పూజించనే, కొలవనే, చేయెత్తి మొక్కనే, అసలు తలుచుకోనే. ఇంత భయంకరమైనటువంటి మాట అనేసాడింది ఎవరు? దేవుడు. ఈయన విడిచిపెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించవు. సౌలు గారు దేవుణ్ణి విడిచిపెట్టాడు అనే దాఖలాలు బైబిల్లో ఎక్కడా కనపడవు. అయినా దేవుడేమంటున్నాడు? విసర్జించావు, అందుకే నేను నిన్ను విసర్జిస్తున్నాను. అయినప్పటికీ నువ్వు అలా మంచిగా నువ్వు చేసుకున్నవన్నీ తలంచుకుంటూ ఫీల్ అయినప్పటికీ నేను నిన్ను పక్కన పెడుతున్నాను అన్నాడు. విసర్జించడం అంటే అర్థం ఏంటి? పక్కన పెట్టేస్తాడు. ఏటిని పెడతారు పక్కన? మీరు రూపా ఏం పెడతావు పక్కన? పనికిరాని పెడతాం పక్కన. ఇక పనికిరాది వస్తువు అనుకున్నప్పుడు పక్కన పడేస్తాం.
ఇప్పుడు ఎవరిని పక్కన పడేశాడు? ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజునే పక్కన పడేశాడు, పక్కన పెట్టేశాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆజ్ఞలను అనుసరించట్లేదు. ప్రార్థన బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు, వాక్యం బాగా చదువుతారు, వాక్యం బాగా చెప్తారు, వాక్యం బాగా వింటారు, కానీ పాటించరు, అనుసరించరు. ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఎంతమందిని పక్కన పెట్టాడు చేయొద్దండి? ఎందుకు ఎత్తారు? ఆజ్ఞలను అనుసరించే విషయంలో సౌలయ్య గారు ఏమయ్యాడు? సౌలు రాజయ్య గారు ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. సక్సెస్ అయిన అమ్మగారులు, సక్సెస్ అయిన అయ్యగారులు చేయొద్దండి. అంటే అయ్యగారులు ఫెయిల్ అయ్యారు, అమ్మగారులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెడతాడు? పక్కన పెట్టేసినా ఈనాడు పేపర్లో వేయించుకుంటున్నారు, నేను పాస్ అయ్యా, నేను పాస్ అయ్యా అని. టీవీ 9లో చెప్పించుకుంటున్నారు, నేను పాస్ అయ్యా, నేను ర్యాంక్ కొట్టానని. మూలానికి వెళ్తే ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. పక్కన పెట్టేసాడు ఆయన. గమ్మత్తుగా లేదండి ఇది? గమ్మత్తుగా లేదు? అందుకే ప్రతి ఆదివారం చెప్తున్నాడు దేవుడు, చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి. నువ్వు చాలా చెప్పావుగా, అవి చేసావో చేయలేదో నాకు అనవసరం. అది నీ నాశనానికి వదిలేసి నేను. చేస్తే బాగుంటావు, చేయకపోతే పోతావు. కానీ నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలి. నువ్వు చెప్పింది చేయలేదు అలాగే అనుకొని నేను చెప్పింది చేయకపోతే అస్సలు బాగో చెప్తున్నా. కనుక దేవుడు చెప్పింది చెయ్యాలి. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలా అనుకుంటూ ఉండొచ్చు, నేను ఆడుకంటే బాగున్నా, నేను ఆడుకంటే పర్వాలా, నేను ఈడుకంటే పర్వాలా, నేను ఏమకంటే పర్వాలా, నేను ఆమెకంటే పర్వాలేదు అనుకుంటూ ఉండొచ్చు. అసలు నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? వాళ్ళకంటే బెటర్, వీళ్ళకంటే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు కూడా అలా అనుకోగలడా? ఇది ఎప్పుడన్నా ఆలోచించావా? అని అలా తలంచుకునేటువంటి నీవు ఎప్పుడైనా అసలు దేవుని దృష్టిలో ఏంటి నా పరిస్థితి? ఆయన దృష్టిలో నేను ఫెయిల్ అయిపోయినట్టుగా ఉన్నానా, ఆయన దృష్టిలో నేను పాస్ అయినట్టుగా ఉన్నానా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఇక్కడ చాలా ఉంది. కొంతమంది అనుకుంటుంటారులేండి, నేను లోకాన్ని పెద్దగా సేవించట్లేదే. అంటే సేవిస్తారు కానీ పెద్దగా సేవించట్లేదే. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను కానీ పెద్దగా ఏమీ ప్రేమించట్లేదే. లోకంలో ఉన్న వాటిని ఆశిస్తాను కానీ పెద్దగా ఏమీ ఆశించనే.
అంత మాత్రానికే విసర్జించేస్తాడా అనుకోవచ్చు. ఇంకో బ్యాచ్ ఉంది. నేనేమి అన్ని జనుల వలె తినేదానికోసం, తాగేదానికోసం, సుఖపడేదానికోసం నేనేం ప్రయాసపడట్లేదే. తింటూ త్రాగుతూ సుఖించట్లేదే. సరదాల కోసం, ఆనందాల కోసం క్లబ్బులకి, పబ్బులకి, షాపింగ్ మాల్స్కి నేనేమి తిరగట్లేదే. నేను బాగానే ఉన్నానే. డబ్బు పిచ్చి పట్టి, డబ్బు సంపాదనలో కుటుంబాలను కూడా నిర్లక్ష్యం పెట్టి తిరగట్లేదే. డబ్బు కట్టలు చూసినప్పుడు నా మనసు ఏమి చెల్లించట్లేదే. అవన్నీ సంపాదించాలా, అవన్నీ తెచ్చి నా బెడ్ మీద వేసుకొని దాని మీద బొక్కబొరలుగా పడుకోవాలా అన్న ఆశలు ఏమి లేవే నాకు. ఇవే కదండి. అలా తలంచుకోవచ్చు. అంటే నేను బాగానే ఉన్నా, పర్ఫెక్ట్గానే ఉన్నా అనుకోవచ్చు. కానీ మూడవ విషయం అయినటువంటి దేవుని మాట దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, దేవుడు సూచిస్తున్న సూచన దగ్గరికి మనం వచ్చేసరికి ఖచ్చితంగా దొరికిపోతాం. ఖచ్చితంగా దొరుకుతున్నామా లేదా, దొరుకుతామా లేదా ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. అవునా? అవును. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి. దేవుడు చెయ్యమన్నది చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. ఆయన చెప్పింది చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మనం చేయలేనివి ఏమైనా చెప్తున్నాడు ఆయన. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీవు చేయలేనిది ఏది ఆయన చెప్పడం. నీ బిడ్డ చేయలేడని తెలిసి చేయమని చెప్తావు, నువ్వు చేయమని చెప్తావా? నీ బిడ్డ 10 కిలోలు బరువు ఎత్తలేడు, ఆ సంగతి నీకు తెలిసి 10 కిలోలు ఎత్తమంటావు నువ్వు? మరి దేవుడు ఎట్ట చెప్తాడు చేయమని? నువ్వు చేయగలిగింది తప్ప నువ్వు చేయలేంది ఎన్నడు ఎప్పుడు చెప్పడాయన. అంత మంచి దేవుడు ఆయన, అంత మంచి దేవుడు. ఆయన చెప్పేవన్నీ నువ్వు చేయగలిగేవే. 10 ఆజ్ఞలు తెలుసా మీకు? మొదటి ఆజ్ఞ ఏంది? మొదటి ఆజ్ఞ ఏందమ్మా? నేను తప్ప నీకు వేరొక దేవుడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ ఆజ్ఞను గైకొనటం కష్టమా చెప్పండి? చేయలేవా? దాని ప్రకారం చేయలేవా? నేను ఒక్కడనే మీకు దేవుడుగా ఉండాలి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇదేం పెద్ద కష్టమైన పని కాదే. రెండో ఆజ్ఞ ఏంటి? రెండోది అది కాదుగా, నువ్వు ఏ రూపం చేసుకోకూడదు.
దేనికి నువ్వు సాగిలపడకూడదు, దేనికి నువ్వు నమస్కరించకూడదు, విగ్రహారాధన చేయకూడదు. దేని కష్టమా? దేవుడు ఆత్మ కనుక అంతా ఆత్మతోనే, సత్యంతోనే. మూడవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఇశ్రాయేలీయులకు వర్తించేది. మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. నాలుగవది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. వాగ్దానంతో కూడుకున్నది, షరతులతో కూడుకున్నది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆ పని చెయ్యి. ఐదవది, నరహత్య చేయకు. 6, వ్యభిచరించకు. 7, దొంగిలించకు. 8, 9, 10. ఏమండి, ఇవన్నీ కష్టమా? ఇవన్నీ మీరు చేయలేరు, ఇవన్నీ చేయలేరా? అందుకే చెప్పాను, మీరు చేయలేనివి ఏవి కూడా దేవుడు చెప్పడు. అసలు క్రొత్త నిబంధనకు వస్తే 10 ఆజ్ఞలు ఉండవు, 2 ఉంటాయి. 1, నీ దేవుణ్ణి ప్రేమించు. 2, నిన్ను వలె నీ పొరుగోణ్ణి ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు. ఇవి కష్టమా? ఇవి చేయలేరా? చేసి చూపించాడు కదా యేసు, చేసి చూపించారు కదా భక్తులు. అంటే చేయగలిగినవే దేవుడు చెబుతాడు తప్ప చేయలేనివి అన్నడు ఎప్పుడు చెప్పడు. నీవు మోయలేనంత బరువు నీ నెత్తి మీద ఆయన పెట్టడు. అవునా? మొత్తం నాశనం చెయ్యి అన్నాడు. ఏం చేయాలి అప్పుడు? మొత్తం నాశనం చేయాలా? మధ్యలో నీ ఆలోచన ఎందుకు? మధ్యలో నీ అభిప్రాయం ఎందుకు? నువ్వేదో సేవ్ చేయాలని చూడటం ఎందుకు? ఎవరిని చేస్తావు సేవు? ఎవరిని చేస్తావు సేవు? కనుక నీ ఆలోచన ఉండకూడదు, నీ అభిప్రాయం ఉండకూడదు. ఆయన చెప్పింది చేయటమే. ఉంచమంటే ఉంచు, తీసేయమంటే తీసేయి. ఆయన ఉంచమన్నప్పుడు నువ్వు 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 తీసేయకూడదు. ఆయన తీయమన్నప్పుడు నువ్వు ఉంచకూడదు. ఆయన చేయమన్నది చెయ్యాలి, ఆయన వద్దన్నది నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మానుకోవాలి. కనుక కష్టమైనవి ఎప్పుడు చెప్పడు ఆయన, ఎప్పుడు చెప్పడు. మీకు ఎట్ట చెప్పాలంటే ఇట్ట చెప్తే కుదరదు మీకు. ఆయన ఎలా చెప్పాలంటే, ప్రతి ఆదివారం చంద్రుల్లోనికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి నాకు మందిరం కట్టురా అనాల. ఏం చేస్తావు? అట్ట అయితేనే పరలోకం ఇస్తానన్నాడు అనుకో, ఏం చేస్తావు? ప్రతి నెల ఏడకెళ్ళాలి నువ్వు? చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ మట్టి తీసుకొచ్చి ఇక్కడేం కట్టాలి? మందిరం కట్టాలి. అట్టాడిదేమని చెప్పాడా? రూపా ప్రతి నెల సూర్యుల్లోకి వెళ్ళాలి నువ్వు. వెళ్ళి అక్కడ ఏసీ ఫిక్స్ చేసి రావాలా, అప్పుడే నీకు పరలోకం ఇస్తా. ఏసీ బిగించిరా. ఎక్కడికి వెళ్ళి? సూర్యుల్లోకి వెళ్ళి. ఏం చెప్పాడా? మరి ఏం చెప్పాడు? వాక్య ప్రకారంగా బతకండిరా అన్నాడు.
ఇంత ఈజీయా? ఇంత సింపులా? వాక్య ప్రకారంగా బతికితే పరలోకం ఇచ్చేస్తా. రే 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 రే. ఇప్పుడు వాక్య ప్రకారంగా బతకడం తేలికంటారా? సూర్యుల్లోకి వెళ్ళి ఏసి బిగించి రావడం తేలికంటారా? మీకు ఎట్ట కనపడుతుందంటే, నరసింహరావు మొహం కనపడలా పకారా, నీకు మీ ఎట్ట కనపడుతుందంటే, మీకు సూర్యుల్లోకి వెళ్ళి ఏసి బిగించి రావడమే తేలిక అనుకుంటున్నారు మీరు. చంద్రమండలంలోకి వెళ్ళి మట్టి తెచ్చి భూమి మీద మందిరం కట్టడమే తేలిక అనుకుంటున్నారు మీరు. ఆయన తేలికది చెప్తే భారం అనుకుంటున్నారు, ఆయన భారం అయింది చెప్తే తేలిక అనుకుంటున్నారు. ఏమనాలి మిమ్మల్ని? లూదియా ఒక ఏనుగు నెత్తి మీద పెట్టుకున్నమ్మా ఈరోజు. మొత్తవా అట్టాడితే అని చెప్పాడా? యోబు, ఎలికి మీద సవారీ చేయాలి నువ్వు ఇవాళ నుంచి. ఎలికి మీద అట్టాటి అని చెప్పాడండి యేసుకుమార్. చీమకి చీర కట్టు ఈరోజు నుంచి, 6 గజాల చీర. అప్పుడే పరలోకం అన్నాడు అనుకో. ఏంటండి మరి అట్టాటి ఏమైనా చెప్పాడండి సౌలు రాజుకి? మనకేమైనా చెప్పాడండి అట్టాటి? ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి. అట్టాటి చెప్తే అయ్యో మన వల్ల అయ్యే పనే కాదు. అది ఆయన తెలుసుకొని గ్రహించిన వాడై, అన్నీ మన వల్ల అయ్యే పనులే ఆయన చెప్పాడు. ప్రియులారా, చెప్పాడండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడూ భారమైనవి కావు. ఆయన కాడి చాలా సులువైనది. మత్తయి సువార్త 11 29:30. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సులువైన ఆయన కాడిని మనం భారంగా భావిస్తున్నాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? సులువు, తేలిక, సులువు. నా భారము తేలిక, నా కాడి సులువు. కానీ సులువైనదే మనకు ఎలా కనబడుతుంది? భారంగా కనబడుతుంది. భారంగా చేసేసుకుంటున్నారు అంతే, అలా భావిస్తున్నారు. వద్దు, అలా భావించవద్దు. ఆయన సులువు అన్నాడంటే సులువే, తేలిక అన్నాడంటే తేలికే. అంటే చేయడం తేలికే, చేయడం సులువే అన్నట్టుగా అర్థమైపోతుంది ఇక్కడ. ఆ తేలికగా ఉన్న దానిని, ఆ సులువుగా ఉన్న దానిని కూడా చేయకపోవటం అనేదే దేవుణ్ణి విసర్జించటం. దేవుణ్ణి విసర్జించటం అంటే ఆయన చెప్పిన తేలికైన వాటిని, ఆయన చెప్పిన సులువైన వాటిని చేయకపోవటమే ఆయనను
విసర్జించటం. గుర్తుపెట్టుకోండి, మీకు వినబడే అన్ని సులువైనవి, ఆయన మీతో చెప్పేవన్నీ తేలికైనవి. వాటిని కూడా మీరు చేయకపోతే, వాటి ప్రకారంగా మీరు వాటిని అనుసరించకపోతే ఆ ఆజ్ఞలను, ఆ తేలికైన ఆజ్ఞలను, సులువైన ఆజ్ఞలను మీరు గైకొనకపోతే అదే ఆయనను విసర్జించుట. ఆయనను విసర్జించుట ఎంత ప్రమాదం తెలుసా? ఆయన మిమ్మును విసర్జించును. ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. గనక తేలికైనవి, సులువైనవి చేసి ఆయనను అనుసరించి ఆయనను సంతోషపెట్టి ఆయన ఉన్న చోటుకి చేరిపోతారో, ఆయన తేలికగా, సులువుగా ఎంచినటువంటి వాటిని భారంగా, బరువుగా, మోయలేని భారంగా భావించి సౌలు వలె విసర్జించబడి ఆ గొప్ప ఆధిక్యతను, అధికారమును, యోగ్యతను, గొప్ప బహుమానం, అది మంచి స్టేటస్, దాన్ని పోగొట్టుకొని చరిత్రహీనులుగా మిగులుతారో ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. కృపగల మా తండ్రి, ఈ మాటలు నిజముగా మాలో ఫలించే విధముగా మేము ఈ రోజు నుంచి బలంగా ప్రయత్నించటానికి, సాధన చేయటానికి, సులువుగా, తేలికగా ఉన్నటువంటి మీ ఆజ్ఞలను గైకొని మీరు మా కొరకు నిర్ణయించినటువంటి నిత్యమైన, సత్యమైన, ఆ శాశ్వతమైన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు మీ కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరిటి మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడండి.